హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉంది ఆల్ న్యూ హుండై క్రెటా ఎన్లైన్. ఈ వెహికల్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయింది. ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ వెహికల్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. వీడియో చూసేటప్పుడు ఈ వెహికల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వెహికల్ గురించి మన క్రెటా ఫేస్ లిఫ్ట్ ఉంది కదా, ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. అప్పుడు మీకు రెండింటిలో ఏమేమి డిఫరెన్స్ ఉందో తెలిసిపోతుంది. కావాలంటే మీకోసం హుండై క్రెటా ఎన్లైన్ ని ఇంకా హుండై క్రెటా ఫేస్ లిఫ్ట్ ని కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. భయ్యా, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. సో మీరు కనుక కార్ కానీ బైక్ కానీ కొనాలనుకుంటే బ్లైండ్ గా అయితే వెళ్ళి కొనకండి, కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. సో మార్కెట్ లోకి డే బై డే చాలా కొత్త కార్స్ అండ్ బైక్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి, కొత్త అప్గ్రేడ్స్ అయితే రాబోతున్నాయి. సో బైక్ కానీ కార్ కానీ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ అయితే చేయండి. రీసెర్చ్ చేసి మీకు కావాల్సిన బైక్ కానీ కార్ కానీ కొనుక్కోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జరిగే అన్ని అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ ఆటోమొబైల్స్ లో వచ్చే అప్డేట్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ కార్ కొనాలనుకుంటే ఇదే కాదు, హుండైలో ఏ 4-వీలర్ కొనాలనుకున్నా కింద గూగుల్ ఫామ్ అయితే ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్ కి తీసుకోవాల్సిన వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓన్లీ హుండై కాదు, మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. భయ్యా, ఇప్పుడు మీరు చూస్తుంది హుండై నుంచి కొత్తగా లాంచ్ అయిన హుండై క్రెటా ఎన్లైన్ అనమాట. ఇదైతే రీసెంట్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడైతే మనం రివ్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ కీస్ అయితే చూద్దాం. కీస్ చూడండి, మనకి బ్రౌన్ కలర్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన హుండై లోగోని అయితే ఇచ్చారు. నెక్స్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి క్రోమ్ ఫినిష్డ్ బటన్స్ అయితే ఇచ్చారు. చూడండి, లాక్ బటన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ వెహికల్ లాక్లోనే ఉంది. చూడండి, అన్లాక్ బటన్ అయితే ఇచ్చారు. నేను అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, మనకి ఎలక్ట్రికల్లీ కంట్రోల్ ఓవర్వ్యూమ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ హోల్డ్ బటన్ అయితే ఇచ్చారు. ఈ కింద వచ్చేసి మనకి బూట్ బటన్ అయితే ఇచ్చారు. క్లిక్ చేసి మనం బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇవైతే కీస్ పైన ఇచ్చిన కంట్రోల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ సంబంధించిన వేరియంట్స్ అండ్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. హుండై క్రెటా ఎన్లైన్ వేరియంట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ అనేది మనకి 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి N8 అనమాట, సెకండ్ వేరియంట్ వచ్చేసి N10 అనమాట. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి మనకి బానెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇక్కడ లివర్ పుల్ చేస్తే బానెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఈ వెహికల్ ఇంజన్ చూడండి. ఇందులో మనకి 1482cc 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్ అయితే యూస్ చేశారు. ఇందులో మనకి 4 సిలిండర్స్ అయితే యూస్ చేశారు, 6 వాల్స్ అయితే యూస్ చేశారు. ఈ ఇంజన్ అనేది మనకి 160 PS మ్యాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 253 Nm మ్యాక్సిమం టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. ఒకసారి సౌండ్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ వెహికల్ గేర్స్ చూసినట్లయితే ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ 7 స్పీడ్ DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కానీ యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే మనం బానెట్ చూడండి, బానెట్ పైన మనకి లైన్ టైప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే ఫ్రంట్ లో మనకి స్టైలిష్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రిల్ పైన మనకి ఎన్లైన్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ లైట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్టేట్ బీమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని గ్రిల్ అనమాట. దీంట్లో మనకి స్టైలిష్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్రెటా ఫేస్ లిఫ్ట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనకి క్రెటా ఫేస్ లిఫ్ట్ కి ఇక్కడ క్రోమ్ టైప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే అది మిస్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి LED DRLs అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 3 వచ్చేసి మనకి ఇండికేటర్స్ అనమాట. 3 స్లాటెడ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హెడ్ లైట్ విషయానికి వస్తే ఈ వెహికల్ లో మనకి క్వాడ్ బీమ్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకి 4 హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 ఈ 4 హెడ్ ల్యాంప్స్ అనమాట. నెక్స్ట్ ఈ సెంటర్ లో చూసినట్టయితే మనకి హుండై లోగో అయితే ఇచ్చారు. లోగో పైన చూసినట్టయితే మనకి కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింద చూసినట్లయితే మనకి స్కిడ్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. స్కిడ్ ప్లేట్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ కోసం స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ లో చూసినట్టయితే మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ప్రొఫైల్ లో కొంచెం లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎండ్ లైన్ లో మనకి రెడ్ కలర్ లైన్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. అయితే ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో కూడా వెహికల్ చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. క్రెటా ఫేస్ లిఫ్ట్ తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ అయితే చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని అలాయ్ వీల్స్ అనమాట. ఇందులో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ విత్ JK టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వీల్ మధ్యలో చూసినట్లయితే N బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ అనేది మనకి ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
డిస్క్ బ్రేక్ క్యాలిపర్స్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. రెడ్ కలర్ క్యాలిపర్స్ ఇవ్వడం వల్ల వెహికల్ అయితే స్పోర్టియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎండ్లైన్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ కి ఓఆర్ఎమ్స్ చూసినట్లయితే మనకి ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఓఆర్ఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మనకి సైడ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా హ్యాండిల్ చూసినట్లయితే మనకి బాడీ కలర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే ఏరోడైనమిక్ రూఫ్ రైల్స్ అయితే ఇస్తున్నారు. చూడండి సైడ్ ప్రొఫైల్ ఓవరాల్ లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కింద చూసినట్లయితే మనకి రెడ్ కలర్ లైన్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి షార్ట్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి ఈ వెహికల్ లో ఉన్న సైడ్ ప్రొఫైల్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ చూసినట్లయితే రేర్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని స్పాయిలర్ అనమాట. స్పాయిలర్ చూడండి చాలా స్టైలిష్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి మనకి బ్రేక్ లైట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రేర్ వైపర్ అయితే ఇస్తున్నారు. రేర్ లో కూడా మనకి 3 స్లాటెడ్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లైట్స్ కూడా చూడండి మనకి బ్రేక్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనక కూడా మనకి లాంగ్ బీమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి హుండాయ్ లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రేర్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఇచ్చారు. ఇక్కడ క్రెటా బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లో చూసినట్లయితే ఎండ్ లైన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి రెడ్ కలర్ లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ కి మనకి డబల్ బ్యారెల్ సైలెన్సర్ అయితే ఇస్తున్నారు. చూడండి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. వెనక స్కిడ్ ప్లేట్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంది. ఇవైతే మనం రేర్ ప్రొఫైల్ లో అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. నెక్స్ట్ మనం అదే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో వెహికల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఏ విధంగా అయితే రైట్ సైడ్ లో ఉందో అదే విధంగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఇచ్చారు ఫ్యూయల్ ట్యాంక్. చూడండి ఈ వెహికల్ అనేది మనకి పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది కాబట్టి పెట్రోల్ అయితే రాసింది. ఈ వెహికల్ లో మనకి 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనదా ఓకే క్లోజ్ చేద్దాం. సో ఇదైతే ఈ వెహికల్ సంబంధించిన 360 డిగ్రీస్ వ్యూ. ఈ వెహికల్ డిజైన్ పరంగా 5 రేటింగ్ కి మీ ఎంత రేటింగ్ ఇస్తారో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వెహికల్ బూట్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఈ వెహికల్ లో మనకి లార్జ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకి ట్రే అయితే ఇచ్చారు. చూడండి ఈ బూట్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. ఇందులో ఎన్ని స్పీకర్స్ ఇస్తారో మొత్తం కౌంట్ చేస్తే చూడండి. ఇక్కడ ఒక స్పీకర్ ప్రొవైడ్ చేశారు. బోస్ కంపెనీ స్పీకర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బూట్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కింద చూసినట్టు మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ చూడండి ఒకసారి. స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ సైజ్ చూడండి ఒకసారి 215/60 R17 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్పేర్ వీల్ కి. చూడండి ఒకసారి మనం ఈ వెహికల్ టైర్ సైజ్ అయితే చూద్దాం. టైర్ సైజ్ చూసినట్లయితే ఈ వెహికల్ లో మనకి 215/55 R18 టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి స్పేర్ వీల్ కి సేమ్ టైర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కొంచెం చిన్న టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి ఇంటీరియర్ అయితే చూద్దాం. ఒకసారి రేర్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి రేర్ డోర్ కి మనం ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఇక్కడ మనకి సన్ షేడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డోర్ ఓపెన్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండోస్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బోస్ స్పీకర్ అయితే ఇచ్చారు. మనం బూట్ లో ఒకటి చూసాం కదా, ఇది నెంబర్ 2 సెకండ్ బోస్ స్పీకర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఒకసారి లోపలికి అయితే ఎక్కి చూద్దాం ఇంకేమేమి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు. లైట్ బటన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ సీట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ న్యూస్ పేపర్ కి పౌచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లో చూసినట్లయితే ఇక్కడ డ్యూయల్ రియర్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. మొబైల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ డోర్ కి ఒక బోస్ స్పీకర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా రైట్ సైడ్ లో ఏ విధంగా ఇచ్చారు సేమ్ అదే హ్యాండిల్. ఇక్కడ లైట్ కి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు సీట్స్ అయితే చూపిస్తున్నాం. సీట్స్ చూడండి మనకి ఇందులో మనకి లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి నేను సీట్స్ లో కూర్చొని చూపిస్తే చూడండి. ఒకసారి నేను సీట్స్ లో అయితే కూర్చున్నా. డీసెంట్ హెడ్ రూమ్ అయితే ఉంది. నీ రూమ్ ఉంది. టై సపోర్ట్ కూడా ఉంది. బాగానే ఉంది. హెడ్ రెస్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకి సెంటర్ లో చూసినట్లయితే ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మనం ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్పీకర్ అయితే వచ్చేసింది. బోస్ స్పీకర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫీటర్ అయితే ఇచ్చారు. ఫీటర్ ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు. చూడండి లెదర్ ఫినిష్.
ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి డ్రైవర్ డోర్ పైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ బటన్స్ అయితే ఇచ్చారు. లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓవర్ ఏం కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి డ్రైవర్ సీట్ అనమాట. మనకి ఈ వెహికల్లో ఫ్రంట్ సీట్స్కి అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెంటిలేటెడ్ సీట్స్ అంటే మనం ఇక్కడ చూడండి మనకి మీకు స్మాల్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ లోకి వెళ్ళి మనకి ఎయిర్ అయితే వస్తుంది అనమాట, ఏసీ అయితే వస్తుంది. మనకి ఎప్పుడైతే హీట్ ఉంటుందో అప్పుడు మనం ఇది ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్ లో డ్రైవర్ సీట్ కి మనకి 8 పవర్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూపిస్తే చూడండి. ఇక్కడ అది మూవ్ అవుతుందా, మళ్ళీ ఇది ఫ్రంట్కి మూవ్ అవుతుంది చూడండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్ని అయితే. చూడండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం పైకి కూడా లేస్తుంది, హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం లోపల కూర్చున్నాం డ్రైవర్ సీట్లో ఏమేమి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక స్మాల్ ఏసీ విండో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఫ్యూజ్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ డోర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా బానెట్ ఓపెనింగ్ బటన్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ అయితే చూద్దాం. స్టీరింగ్ చూడండి మనకి రౌండ్ స్టీరింగ్ వీల్ని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎన్ లోగోని అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ సెంటర్లో మనకి ఉండే లోగోని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ అని అయితే రాస్తుంది చూడండి. దీనిపైన ఏమేమి కంట్రోల్స్ ఇచ్చారు చూద్దాం. ఒకసారి మనం స్టీరింగ్ అయితే ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూద్దాం. చూడండి స్టీరింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి స్టీరింగ్ పైన చూస్తుంది మనకి ఇక్కడ క్రూయిజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి షిప్పింగ్ మోడ్ అంట. అదే లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోలింగ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి వాల్యూమ్ హై అండ్ లో. అంటే ఓవరాల్ గా మనకి స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఇవి ప్రొవైడ్ చేశారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు. చూడండి లైట్ సంబంధించిన కంట్రోల్స్. చూడండి మనకి రైట్ సైడ్ ఇండికేటర్ వేసినట్లయితే బైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కెమెరా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది మీకు. ఈ కెమెరా అయితే మనకి రైట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు మనకి రైట్ సైడ్లో వ్యూ అయితే కనిపిస్తుంది. అదే మనం చూడండి లెఫ్ట్ సైడ్లో వేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వైపర్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం కన్సోల్ విషయానికి వెళ్తే కన్సోల్లో ఏమేమి ఫీచర్ ఇచ్చారో చూద్దాం. లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్లో వచ్చినట్లయితే టాకోమీటర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ మీటర్స్ అయితే ఇస్తున్నారు. ట్రిప్ మీటర్స్ చూడండి, డిస్టెన్స్ ఎంటీ కూడా ఇస్తున్నారు. టైర్ ప్రెజర్ అయితే చూపిస్తుంది. డ్రైవ్ టు డిస్ప్లే అంటే రన్నింగ్లో అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఇవైతే ఈ వెహికల్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్. యాక్చువల్లీ ఈ వెహికల్ అనేది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇందులో మనకి డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ అయితే రావట్లేదు. ఆ ఫీచర్స్ నేను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో చూపిస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఆటోమేటిక్ క్రెటా ఎండ్లైన్ అనమాట. ఇందులో మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. మనం బ్లాక్ కలర్ చూపించాను కదా, అదేమో మనకి మాన్యువల్ మోడ్ కాబట్టి అందులో మనకి డ్రైవ్ మోడ్స్ లేదు. ఇందులో మనకి డ్రైవ్ మోడ్స్తో పాటు ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి. చూడండి ఇది మనకి ట్రాక్షన్ అండ్ డ్రైవ్ మోడ్స్ చేంజ్ చేస్తానికి బటన్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ట్రాక్షన్ ఆర్ డ్రైవ్. ఇది ప్రెస్ చేస్తే మనకి డ్రైవ్ మోడ్ ట్రాక్షన్ మోడ్కి చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఇది స్క్రోల్ చేశాను. చూడండి ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్, నార్మల్ మోడ్. నెక్స్ట్ ట్రాక్షన్లో చూసినట్లయితే మనకి స్నో మోడ్, మడ్ మోడ్, శాండ్ మోడ్, 3 మోడ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో మనకి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. చూడండి ఇందులో మనకి మ్యాప్స్, నావిగేషన్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, క్లైమేట్ కంట్రోల్స్, వ్యాలెట్ మోడ్, క్వైట్ మోడ్, రేడియో, మీడియా, జియో 7 లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్లో పోదాం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో తెలుస్తుంది. ఇందులో వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, నావిగేషన్, సౌండ్, డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బ్లూ లింక్, ఈ వెహికల్ని మనం బ్లూ లింక్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే ఇందులో ఉన్న ఫీచర్స్. నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెడ్ కలర్ లైన్ అయితే ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ. ఇదైతే చాలా బాగుంది.
ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్లో ఒక స్పీకర్ అయితే ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనకి రేడియో కంట్రోల్స్ అండ్ మీడియా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి పార్కింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చినట్లయితే మనకి ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గేర్ నాబ్ అయితే ఇచ్చారు. మనం చూస్తుంది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ట్రాన్స్మిషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మీకు 360 డిగ్రీస్ కెమెరా అయితే చూపిస్తాను చూడండి. మనకి 360 డిగ్రీస్ వ్యూ అనమాట. వెహికల్ మనకి 360 డిగ్రీస్ వ్యూతో వస్తుంది కాబట్టి ఇందులో చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే వెహికల్ చుట్టూ ఏమేమి ఉన్నాయో ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తుంది. 360 డిగ్రీస్ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్స్ చూడండి, మీకు ఈ వెహికల్ అనేది మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తుంది కాబట్టి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి సీట్స్ లో హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లోకి వెళ్ళి మనకి ఏసీ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, మీరు చూడండి ఏసీ అయితే ఫిల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ 360 వ్యూ బటన్ అయితే ఇచ్చారు. బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ కింద మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ అయితే రాస్తుంది. ఇది చూడండి, మనకి డాష్ బోర్డ్ అయితే ప్లాస్టిక్ డాష్ బోర్డ్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ విండ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ విండ్ కి మనకి రెడ్ కలర్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ కోసం సమ్ స్పేస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గ్లో బాక్స్ చూడండి, లార్జ్ గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండో అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బోస్ స్పీకర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ ఈసీఎం అయితే ఇచ్చారు. దీనిపైన మనకి సాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సన్ రూఫ్ కి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, బటన్ ప్రెస్ చేస్తే మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 లైట్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఈ వెహికల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వెహికల్ ని డ్రైవ్ చేసిన పర్ఫార్మెన్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ వాట్సాప్ నెంబర్కి ఈ వెహికల్ సంబంధించిన వేరియంట్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.